నమస్కారం. శ్రీవార్త న్యూస్కి స్వాగతం. అంగన్వాడీ వర్కర్స్ చేస్తున్న సమ్మె 26వ రోజు కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఎస్మా కార్యక్రమాన్ని కూడా వారు లెక్క చేయమని తెగేసి చెప్పారు. మన ఆంధ్రప్రదేశంలో 26వ రోజు అవుతా ఉంది. మన అంగన్వాడీ వాళ్ళంతా నిరసన కార్యక్రమంలో ఉన్నారు. ఈరోజు కొత్తగా ఎస్మా అనేది జీవో విడుదల చేసినారు. ఎస్మా అంటే చాలా భయంకరమైనది. అయినా కానీ కూడా మేము ఆ ఎస్మాకి భయపడకుండా మా ఉద్యమం ఇలాగనే కొనసాగిస్తామని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. ఈరోజు మా అంగన్వాడీల సమ్మె 26వ రోజుకు చేరుకుంది. కాకపోతే 26 రోజులు రోడ్ల మీద ఉన్నా కానీ మమ్మల్ని ప్రభుత్వము ఏమ్మా మీ బాధలు మీ సమస్యలను పట్టించుకోలేదు. కాకపోతే మేము సెంటర్లు బంద్ చేసి రోడ్ల మీదకి వచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం ఇతర డిపార్ట్మెంట్లతో తాళాలు పగలగొట్టి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది. కానీ మేము 2 చేసే డ్యూటీ వాళ్ళు 6 చేస్తున్నారు. అయినప్పటికీ వాళ్ళకి ఇప్పటికే ఆ బాధ ఏమనేది అర్థమై ఉంటుంది. అంటే అంగన్వాడీలు అనే తేలికగా తీసుకుంటున్నారు. కానీ అంగన్వాడీలో వాళ్ళు మేము చేసే డ్యూటీ, మేము చేసే బాధ్యతలు అనేది వాళ్ళకి తెలిసిపోయి ఉంటుంది ఎంత కష్టం అనేది. మేమేమి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సమాన పనికి సమాన వేతనం అడుగుతున్నాం, అంతే. గ్రాట్యుటీ అడుగుతున్నాము, అంతే కదా. మా కనీస వేతనం మేము అమలు చేయమని అడుగుతూ ఉంటున్నాం, అంతే. 26,000 ఇవ్వండి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా. కాకపోతే ఈ 11,500 బ్రతకాలంటే కూడా కష్టం అన్నమాట. ధరలు చాలా ఆకాశాన్ని అంటుతున్నాయి. కాబట్టి మా కనీస వేతనం అమలు చేయాలని ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. అయినప్పటికీ కూడా అంగన్వాడీల మీద కలెక్టర్ ముట్టడికి పోయినప్పుడు పోలీసులు చాలా దౌర్భాగ్యంగా ప్రవర్తించి ఉంటున్నారు. అక్కడ వాళ్ళని అక్కడ అరెస్టు చేసి ఉంటున్నారు. కాకపోతే ఇప్పుడు ఈరోజు ఎస్మా అని ప్రయోగించారు. ఎవరిని ఏం ప్రయోగించినా కూడా మేము మా సత్తా అనేది తగ్గదు. మా కనీస వేతనం ఇచ్చే వరకు మేము పోరాడుతూనే ఉంటున్నాము. కాకపోతే మహిళలు అక్క, చెల్లి, అమ్మ అని ఆ రోజైతే కనిపిస్తారు. కానీ ఈరోజు రోడ్ల మీద ఉన్నప్పుడు ఎవరు కనిపించలేదా? మాకు మాత్రం కుటుంబాలు లేవా? మాకు మాత్రం సపోర్ట్ లేదా? మా నాయకులు చర్చలకు పిలిపించి 4 సార్లు అవమానించి పంపించినారు. కాకపోతే ఇప్పుడైనా మా న్యాయమైన కోరికలను తీర్చాలని చర్చలకు పిలిపించి కనీస వేతనం అమలు చేయాలని ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాము. మీరు ఎస్మా కాదు ఏం ప్రయోగించినా కూడా మేము తగ్గము, ఎక్కడా కూడా మేము తగ్గము. మేము సమ్మె ఇలాగే చేస్తూనే ఉంటున్నామని ప్రభుత్వానికి మేము గుర్తు చేస్తుంటున్నాం. గత 26 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు పోరాటం చేస్తుంటే ప్రభుత్వము అంగన్వాడీ సమస్యలు పరిష్కరించకపోగా ఈరోజు ఉన్న ఫలంగా జీవో 2 తీసుకొచ్చి సమ్మెని నిషేధిస్తామని చెప్పడము చాలా దుర్మార్గమైంది. కాబట్టి ప్రభుత్వానికి తెలియజేస్తున్నది సిఐటిగా, ఇదైతే మీరు సమస్యలు పరిష్కరించండి. అంగన్వాడీ సమస్యలు పరిష్కరించకుండా చేత కాకుండా ఈరోజు కొత్త నల్ల చట్టాలు తీసుకొస్తే దీనికి భయపడేది లేదు. కాబట్టి ఏదైతే ప్రభుత్వం చెప్పిందో, ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వాలా, కనీస వేతనం 26,000 రూపాయలు మీరు చెప్పినటువంటి ప్రకారమే తెలంగాణ కన్నా అదనంగా ఇస్తానంటే ముఖ్యమంత్రి గారు అది అమలు చేయాలా. మినీ వర్కర్లను మెయిన్ వర్కర్లుగా చేయాలని ఈ పోరాటాలు చేస్తుంటే ఈ పోరాటాన్ని సహించలేని మీరు ఈరోజు నల్ల చట్టాన్ని తీసుకొచ్చి జీవో 2 తీసుకొచ్చి సమ్మెను నిషేధిస్తామంటే ఈ సమ్మెను భయపడాల్సిన అవసరం ఎంతైనా లేదు. కాబట్టి అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ సిఐటిగా చెప్తున్నాం, మీరు ఏదైతే తీసుకొచ్చినారో జీవో నెంబర్ 2ను అది వెంటనే రద్దు చేయాలా. ఈ సమస్యలు ఏమైనా ఉన్నాయో అంగన్వాడీ సమస్యలు కనీస వేతనం 26,000 రూపాయలు ఇలా, అదేవిధంగా గ్రాట్యుటీ వల్ల మీరు చెప్పినటువంటి సంక్షేమ పథకాలు ఏమున్నాయో అవన్నీ కూడా అంగన్వాడీ కార్యకర్తలకు అందించే విధంగా ఇవ్వాలని తెలియజేస్తూ మీరు ఇచ్చినటువంటి జీవోని వెంటనే రద్దు చేయాలా. వీరు చేసే పోరాటాల్లో సిఐటిగా మేము ప్రత్యక్షంగా ఉంటామని తెలియజేస్తున్నాం. అంగన్వాడీ సమ్మెను నిషేధిస్తూ ప్రభుత్వం ఈరోజు ఎస్మాని ప్రయోగిస్తున్నామని చెప్పి బెదిరింపులకు పాల్పడింది. ఎస్మాని ప్రయోగించడానికి అనేక నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనలో లేని ఐసిడిఎస్ వ్యవస్థని జీవో నెంబర్ 2 పేరుతో అత్యవసర సేవల నిర్వహణ చట్టం కిందకి తీసుకొని వచ్చి మీ ఎస్మా ప్రయోగిస్తున్నాం, ప్రభుత్వం వెంటనే అంగన్వాడీలు వెంటనే విధుల్లో చేరాలి, లేకపోతే ఉద్యోగాలు తొలగిస్తామని చెప్పి బెదిరింపులకు పాల్పడడం అనేది అప్రజాస్వామికమైన చర్య. ఇది రాజ్యాంగ విరుద్ధమైంది. సమ్మె చేయడం రాజ్యాంగం ఇచ్చిన హక్కు. సమ్మెకు ముందే అనేక సార్లు ప్రభుత్వానికి అంగన్వాడీలు వాళ్ళ సమస్యల్ని మొరపెట్టుకున్నారు. కానీ ప్రభుత్వం పరిష్కారం చేయలేదు కాబట్టి అనివార్యంగా సమ్మెలోకి రావాల్సి వచ్చింది. ఆ సమ్మెలోకి వచ్చి కూడా
ఇప్పటికి 26 రోజులైంది. ఈ 26 రోజుల్లో కనపడని అత్యవసర సేవల నిర్వహణ ఈరోజే ప్రభుత్వం కనపడింది. అంగన్వాడీలు చేసే సేవ అంతా కూడా అత్యవసర సేవ అని. అత్యవసర సేవ అయినప్పుడు ఈ సేవలో సమ్మె చేస్తున్న కార్మికులకి పరిష్కారం, వాళ్ళ సమస్యల్ని పరిష్కారం చేసి వాళ్ళని ఒప్పించి విధుల్లో చేర్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. ఈరోజు రాజ్యాంగంలో ఎస్మా చట్టం ఉంది కదా అని చెప్పి ఆ చట్టాన్ని ఉపయోగించడానికి ఎంత ఆతృత ఉందో ఈ ప్రభుత్వానికి. మరి ఈ రంగంలో పనిచేసే కార్మికులు రోడ్డు మీద పడినప్పుడు వీళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలనే బాధ్యత ఎందుకు లేదు అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. అంటే బెదిరింపుడికి లేదా భయపెట్టడానికి మాత్రమే మీరు చట్టాలను ఉపయోగించుకుంటుందా ఈ ప్రభుత్వం? ఈ చట్టం ఏదో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చుట్టమేం కాదు. రాజ్యాంగం అనేక ఏళ్ల తరబడి పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలని, సమ్మె చేసే హక్కుని కాలరాసే అధికారం ప్రభుత్వానికి ఎవరు ఇచ్చారని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. సమ్మె చేసే ముందే అనేక సార్లు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు అంగన్వాడీలు. ధరలు పెరిగిపోతున్నాయి, మా వేతనాలు పెంచండి అని చెప్పి, ఇతర రాష్ట్రాల మాదిరి గ్రాట్యుటీ ఇవ్వండి అని చెప్పి. అలాగే సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వడం మీ బాధ్యత కాబట్టి ఆ రకంగా మాకు చట్టాన్ని అమలు చేయండి అని చెప్పేసి అంగన్వాడీలు అడుగుతూ ఉంటే మారు మాట్లాడకుండా సమస్య పరిష్కారం చేయకపోగా ఇప్పుడు ఉండబలంగా మీరంతా కూర్చొని, అంటే ప్రభుత్వ పెద్దలంతా కూర్చొని ఎస్మా ప్రయోగిస్తున్నామని చెప్పి భయపెడతా ఉన్నారు. ఇట్లాంటి బెదిరింపులకి, ఉడత ఊపులకి అంగన్వాడీ ఉద్యమం భయపడదనే విషయాన్ని ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. గతంలో అనేక సార్లు అనేక ప్రభుత్వాలు ఎస్మాను ప్రయోగించాయి. ఏ ఎస్మా కూడా 100% సక్సెస్ కాలేదు. తమిళనాడులో కూడా ఇట్లాంటిది 20 సంవత్సరాల క్రితం ఆనాటి ప్రభుత్వం చేసింది. చివరికి సుప్రీంకోర్టు మాత్రం ఎస్మా తప్పు అని చెప్పేసి మళ్ళీ వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చింది. అనేక సందర్భాలు ఈ రాష్ట్రంలో కూడా అట్లాంటి ప్రయత్నం చేశారు. అసలు ఎస్మా ప్రయోగించడానికి అత్యవసర సేవల కిందకి అంగన్వాడీ వ్యవస్థ వస్తుందా అని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేయకుండా అధికారం ఉంది కదా అని చెప్పేసి అధికారం మదంతో అంగన్వాడీ ఉద్యమాన్ని భయపెట్టడానికి ఈరోజు జీవో నెంబర్ 2 తీసుకురావడం అంటే ఇది రాజ్యాంగ విరుద్ధమైంది. అందుకనే ఈ కారణంతో రేపు కోర్టు ముందు ఈ ఎస్మా ప్రయోగం వీగిపోతున్న విషయాన్ని ప్రభుత్వం గుర్తుపెట్టుకున్నట్లేదు. అంటే బెదిరింపులకు పాల్పడటం తప్ప అంగన్వాడీ సమస్య పరిష్కారం చేయాలని ఆలోచన ప్రభుత్వం లేనట్టుంది. ఏం గొంతెమ్మ కోరికలు కానప్పుడు ఎందుకని మీరు ప్రభుత్వం మాట్లాడదు? మీరు చెప్పిందే కదా, జగన్ పార్టీ అధికారంలోకి వస్తే, వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తే అంగన్వాడీ సమస్యలు పరిష్కారం చేస్తాం, వేతనాలు పెంచుతాం, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల్ని అలాగే ఉద్యోగుల్ని కాపాడుతాం, ఆదుకుంటామని చెప్పిన మీరు 26 రోజులు సమ్మె చేస్తున్న అంగన్వాడీల పట్ల ఇంత కర్కశంగా, ఇంత నిర్బంధంగా, చట్ట విరుద్ధంగా ఈరోజు సమ్మెను నిషేధిస్తూ ఈరోజు ఎస్మా ప్రయోగించడం రాజ్యాంగ విరుద్ధమైందని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. అందుకనే ఇప్పటికైనా సరే ప్రభుత్వం మీనమేసాలు లెక్క పెట్టకుండా, నిర్లక్ష్యం చేయకుండా, ఈ ఉద్యమం మరింత ముందుకు పోకుండా, ఉధృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వం మీద ఉంది. అట్లే మీరుంటే, ఇట్లే సమ్మెను నిషేధిస్తాం, ఆ నిర్బంధాన్ని కొనసాగిస్తాం అనుకుంటే ఇట్లాంటి బెదిరింపులకి అంగన్వాడీ ఉద్యమం భయపడదు. రాబోయే రోజుల్లో మీ ప్రభుత్వానికి, ఈ పార్టీకి తగిన గుణపాఠం చెప్పక తప్పదనే విషయాన్ని ప్రభుత్వం హెచ్చరిస్తూ ఉన్నాం. అందుకనే వెంటనే అంగన్వాడీల సమ్మె పట్ల ప్రభుత్వం సానుకూలంగా వైఖరి తీసుకొని తను చేసిన తప్పును ఒప్పుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. టీవీ ఆర్టిస్ట్ని, స్టేజ్ ఆర్టిస్ట్ని, శ్రీవార్త ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా గురించి, నగేష్ గారి గురించి. థ్యాంక్ యూ.